హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే చాలా మంది ప్రెసెంట్ యూట్యూబ్లో వచ్చేసి ఒక స్పెసిఫిక్ మైక్ ని కొంటున్నారు. అంతేకాకుండా ఏంటంటే చాలా మంది ఆ మైక్ ని రివ్యూ చేస్తున్నారు. ఓకేనా, ఆ మైక్ వచ్చేసి ఏంటి అంటే హాలీల్యాండ్ లార్క్ A1 మైక్. ఓకేనా, అయితే ఈ మైక్ గురించి ఈ రోజు నేను ఈ వీడియో క్లారిటీ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. అంటే అది యాక్చువల్గా తీసుకోవాలా లేదా అనే క్లారిటీ ఇన్ఫర్మేషన్ ని ఈ రోజు ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా, సో దయచేసి వీడియో ఎండ్ వరకే చూడండి. ఇక్కడ ఏంటంటే ప్రొడక్ట్ మీకు చూపించడానికి ప్రెజెంట్ నా దగ్గర లేదు, అండ్ అంతేకాకుండా కొనుక్కొని తీసుకొచ్చి రివ్యూ చేద్దామన్నా నా దగ్గర అమౌంట్ లేవు. ఓకేనా, బట్ ఏంటంటే ఆల్మోస్ట్ 14 వీడియోస్ చూసిన 14 వీడియోస్ చూసి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ని చూసిన తర్వాత అండ్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ మింత్రాకి వెళ్ళి కూడా క్లారిటీ రివ్యూ చూసిన తర్వాతనే ఈ క్లారిటీ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా, సో దీని గురించి మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత ఈ యొక్క హాలీల్యాండ్ లార్క్ A1 మైక్ అనేది తీసుకోవాలా లేదా మీకు క్లారిటీ వస్తుంది. అంతేకాకుండా తీసుకోవద్దు అనుకుంటే ఆల్టర్నేట్గా వేరే ఏ మైక్ తీసుకోవాలి అని చెప్పేసి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో రెండింటికి సంబంధించిన లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా విన్న తర్వాత. సో దీంట్లో ఫస్ట్ గైస్ హాలీల్యాండ్ లార్క్ A1 మైక్ గురించి క్లారిటీగా మాట్లాడదాము. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ మైక్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 3800 నుంచి 3900 బడ్జెట్లో అయితే ఉంటుంది. ఓకేనా, సో కొంచెం అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, బట్ ప్రైస్ అనేది ఈ రేంజ్లో అయితే ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ గైస్ ఈ మైక్ తీసుకుంటే మనకి ఈ బాక్స్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఈ బాక్స్లో వచ్చేసి మనకి ఏంటంటే ఒక రిసీవర్ అయితే ఉంటుంది, 2 ట్రాన్స్మిటర్లు అయితే ఉంటాయి. ఓకేనా, అండ్ అంతేకాకుండా వచ్చేసి ఏదైతే రిసీవర్ ఉందో ఇది వచ్చేసి మనకు టైప్ సి అనేది రావడమే జరుగుతుంది, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ వీటిని ఛార్జ్ చేసుకోవడానికి ఏంటంటే ఒక కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, సో మిగతా ఏంటంటే ఓన్లీ మన యూజర్ మాన్యువల్ అవి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, ఇక్కడ ఇవి ఏవైతే మైక్స్ అయితే ఉన్నాయో వీటిని ఛార్జ్ చేసుకోవడానికి ఒక చిన్న కేస్ అయితే ఇవ్వడమే జరిగింది, దాంట్లో పెట్టుకోవడం మనం ఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో 2 ట్రాన్స్మిటర్ ఏవైతే ఉన్నాయో ఒక ట్రాన్స్మిటర్ వచ్చేసి 9 అవర్స్ వరకు వర్క్ అవుతుంది, ఇంకో ట్రాన్స్మిటర్ వచ్చేసి 9 అవర్స్ వరకు వర్క్ అవుతుంది. ఓకేనా, అంటే రెండు కలిపి ఆల్మోస్ట్ మీరు ఏంటంటే 18 అవర్స్ వరకు మీరైతే మైక్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, బట్ ఇక్కడ ఏదైతే రిసీవర్ అయితే ఉందో ఈ రిసీవర్ అనేది ఓన్లీ మన టైప్ సితో మాత్రమే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో మీరు ఏంటంటే హ్యాండ్రెడ్ ఫోన్ కావచ్చు, లేకపోతే ఐఫోన్లో ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్లో టైప్ సి రావడమే జరిగింది కదా, దాంట్లో మీరు ఏంటంటే ఈజీగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, బట్ మీరు లైట్నింగ్ పోర్ట్కి కానీ మైక్రో యూఎస్బి పోర్ట్కి కానీ కనెక్ట్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే అదైతే వర్క్ అవ్వదు. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే అది టైప్ సి కాబట్టి మీరు కెమెరాకి అట్లా యూజ్ చేయాలని చెప్పేసి అనుకుంటే కూడా యూజ్ అవ్వదు. ఓన్లీ ట్యాబ్లెట్స్ అండ్ ల్యాప్టాప్ అంతేకాకుండా మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే మీకు టైప్ సి ఏదైతే అవైలబిలిటీ అయితే ఉందో అక్కడ మాత్రమే ఈ యొక్క ట్రాన్స్మిటర్ అనేది రిసీవర్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే కనెక్ట్ చేసుకొని మనమైతే వాయిస్ అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే మనకి రిసీవర్ అయితే ఉందో ఈ రిసీవర్కి ఏంటంటే మనం స్పెసిఫిక్గా మళ్ళీ సపరేట్గా ఛార్జ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో డైరెక్ట్గా మీరు మొబైల్కి కనెక్ట్ చేస్తే మొబైల్లో ఉండే ఛార్జ్నే యూజ్ చేసుకొని మనకి ఏంటంటే వాయిస్ యొక్క ఆడియో అవుట్పుట్ అనేది ఇవ్వడమే జరుగుతుంది, మనం సపరేట్గా ఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ అంతేకాకుండా అదే కనెక్టివిటీ ఏదైతే రిసీవర్ అయితే ఉందో దానికి టైప్ సి ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తారు. సో దాని నుంచి ఛార్జ్ పెట్టడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మొబైల్ కూడా ఛార్జ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది మనకు రిసీవర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ 2 ట్రాన్స్మిటర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా, సో ఇది బట్ ఇక్కడ గైస్ ఒక మేజర్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఈ యొక్క హాలీల్యాండ్ లార్క్ A1 మైక్ యూజ్ చేసి కనుక మీరు వాయిస్ రికార్డ్ చేయాలి అనుకుంటే ఆల్మోస్ట్ మీరు 100-120 మీటర్ డిస్టెన్స్ వరకు మీరు ఏంటంటే వాయిస్ అనేది రికార్డ్ చేయొచ్చు. ఓకేనా, బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు అక్కడ మొబైల్ ఉంది, ఇక్కడ మైక్ అనేది కనెక్ట్ చేసిన అనుకోండి, ఇట్లానే ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు వాయిస్ అనేది 100 మీటర్స్ వరకు వెళ్ళినా కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా మనకు మంచి ఆడియో అవుట్పుట్ ఇవ్వడమే జరుగుతుంది. ఓకేనా, బట్ ఇన్ కేస్ ఇలాగైనా ఉన్నప్పుడు ఇన్ కేస్ నేను ఇలా వెనకకి తిరిగాను అనుకోండి, అంటే మైక్ అనేది అటు ఫేస్ అయింది అనుకోండి, అపోజిట్ ఫేస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఏంటంటే వాయిస్ అనేది పర్ఫెక్ట్గా రికార్డ్ అవ్వదు, ఆ డిస్టర్బెన్స్ అనేది చూడడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో ఇలాంటి సిచ్యువేషన్ ఏంటంటే మీరు కొంచెం అటు ఇటు మూమెంట్ ఇచ్చినా కూడా వాయిస్లో ఫ్లక్చువేట్ అయ్యే ఛాయిస్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు దీని కనుక మోటో వ్లాగింగ్ కోసం యూజ్ చేయాలని చెప్పేసి అనుకున్నారు అనుకోండి, సో దానికి కూడా డిస్టర్బెన్స్ అయితే డెఫినెట్గా అయితే ఉంటాయి. ఓకేనా, సో అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ అంతేకాకుండా ఏంటంటే ఈ హాలీల్యాండ్ లార్క్ A1 మైక్ వచ్చేసి ఏంటంటే మనకు 2 లెవెల్స్ వరకు నాయిస్ క్యాన్సిల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. నాయిస్ క్యాన్సిలేషన్ మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ చెప్తుంది కదా, సూపర్గా వర్క్ అవుతుంది. బట్ దీంట్లో మేజర్ డిసడ్వాంటేజెస్ ఉంది ఏంటంటే ఈ టైప్ సితో రావడం వల్ల మనకి ఏంటంటే కెమెరాస్కి కనెక్ట్ చేసుకోవడం కష్టం, లైటింగ్ పోర్ట్కి సంబంధించిన ఐఫోన్కి కనెక్ట్ చేసుకోవడం కష్టం. ఓకేనా, అంతేకాకుండా ఏంటంటే కొంచెం అటు ఇటు డిస్టర్బెన్స్ అయినా కూడా మన వాయిస్ అనేది పర్ఫెక్ట్గా రికార్డ్ అయితే అవ్వదు, అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అండ్ ఇక్కడ గేస్ ఇప్పుడు ఏదైతే హాలీల్యాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పానో సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇంకో ఆల్టర్నేట్గా సేమ్ బడ్జెట్లో ఇంకొక మైక్ ఉంది, ఇది వచ్చేసి మనకు 3900 చేంజ్ వరకు అయితే ఉంటుంది. అది వచ్చేసి మనకు డీజీటెక్ సంబంధించిన మైక్.
ఓకేనా? సో, ఇది కూడా ఏందంటే దీనికి సంబంధించిన క్లారిటీ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఆ తర్వాత ఏది కంపారిజన్ చేసుకొని ఏది తీసుకుంటే బెటర్ అనే క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఎండ్‌లో చెప్తాను. అప్పుడైతే మీరైతే చూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇదొచ్చేసి ఏదైతే డీజీటెక్ అయితే ఉందో దీంట్లో కూడా సేమ్ మనకేందంటే ఒక రిసీవర్, 2 ట్రాన్స్‌మిటర్లు అయితే ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. సో, దాని నుంచి మనం వాయిస్ అనేది రికార్డ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో కూడా నాయిస్ క్యాన్సిలేషన్ అనేది సూపర్‌గా అయితే వర్క్ అవుతుంది. దానికి, దీనికి నాయిస్ క్యాన్సిలేషన్ విషయంలో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఓకేనా? అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడొచ్చేసి ఏందంటే దీంట్లో ఏదైతే బాక్స్‌లో ఏమేం ప్రొవైడ్ చేస్తారో డీజీటెక్ దాంట్లో వచ్చేసి ఏంది అంటే దీంట్లో మనకు ఒక రిసీవర్, 2 ట్రాన్స్‌మిటర్లుంటాయి, యూజర్ మాన్యువల్ ఉంటుంది. అంతేకాకుండా ఏందంటే మనకిక్కడ ఏదైతే రిసీవర్ ఉంది గదా! సో, రిసీవర్ వచ్చేసి ఏందంటే టైప్ సీతో రావడమే జరుగుతుంది. ఇది సేమ్ టైమ్ ఏందంటే లైట్నింగ్ పోర్ట్‌తోని కూడా రావడమే జరుగుతుంది. ఓకేనా? మీరు ఐఫోన్‌కి యూజ్ చేయాలంటే యూజ్ చేసుకోవచ్చు. టైప్ సి కనెక్టివిటీ ఎక్కడుంటే అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్‌ట్రాగా ఏందంటే మనకేందంటే ఈ ఆక్స్ కేబుల్‌తోని 2 ఇన్ 1 ఆక్స్ కేబుల్ అయితే ఉంటుంది. సో, దాన్ని కూడా ఇవ్వడమే జరుగుతుంది. సో, దానివల్ల ఏందంటే సింపుల్‌గా మీరు కెమెరాస్‌కి కూడా డైరెక్ట్‌గా కనెక్ట్ చేసుకొని మీరైతే వాయిస్ అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడొచ్చేసి ఏందంటే, ఈ రిసీవర్ ఏదైతే ఉందో, ఈ రిసీవర్‌లో ఏందంటే మనం సెపరేట్‌గా చార్జ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం సెపరేట్ మనకి కేసే ప్రొవైడ్ చేస్తారు. అందులో పెట్టేసి ఏందంటే ఆటోమేటిక్‌గా ఈ ట్రాన్స్‌మిటర్లు అండ్ అంతే కాకుండా రిసీవర్ ఈ 3 కూడా ఒకేసారి చార్జ్ అవ్వడం అయితే జరుగుతుంది. బట్ హాలీలైన్ చూసుకుంటే ఏందంటే రిసీవర్‌కి చార్జ్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఏదైతే దీనికి డిజిటెక్ దాన్ని చూసుకుంటే ఏందంటే రిసీవర్ కూడా చార్జ్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడేందంటే ఈ రిసీవర్ ఏదైతే ఉందో ఇది మనకు 3 ఇన్ 1గా యూజ్ అవుతుంది. అన్ని ఏ ఎక్విప్‌మెంట్ ఉన్నా సరే ప్రతిదానికి ఈజీగా కనెక్ట్ చేసుకొని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇది ఏదైతే ట్రాన్స్‌మిటర్ అయితే ఉన్నాయో ఒకటొచ్చేసి 6 అవర్స్, ఇంకోటొచ్చేసి 6 అవర్స్. ఓకేనా? 2 కలిసి మనకు 12 అవర్స్ డ్యూరేషన్ వరకు మనకేందంటే ఆడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. వాటికొచ్చేసి 18 అవర్స్, దీనికొచ్చేసి 12 అవర్స్. ఓకేనా? సో, టైమ్ డిఫరెన్స్ అనేది ఉంటది. బట్ ఏందంటే వెన్ కంపేర్డ్ టు హాలీలైన్ చూసుకుంటే డిజిటెక్ ఈస్ బెటర్ అని చెప్తాను. ప్రైస్ కూడా సేమ్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఏందంటే ఇప్పుడు అది టైప్ సి అనుకోండి. అది తీసుకొని మొబైల్ పర్పస్‌కి మాత్రమే యూజ్ చేసుకోవచ్చు తప్ప, మన తర్వాత ఫ్యూచర్‌లో గ్రో అయినా కొద్దీ కెమెరాకి యూజ్ చేయాలన్నా చాలా కష్టము. అంతే కాకుండా ఏందంటే వేరే వేరే యాక్టివిటీస్ చేయాలన్నప్పుడు కూడా చాలా కష్టం. ఓకేనా? సో, అందుకని చెప్పేసి దాంతో కంపేర్ చేసుకుంటే ఇది బెటరు. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ మీకు 100 మీటర్స్ నుంచి 120 మీటర్స్ రేంజ్ వరకు రావడమే జరుగుతుంది. సో, మీరు 80, 90 మీటర్స్ వరకు కొంచెం అటు ఇటు మూవ్‌మెంట్ ఇచ్చినా కూడా మనకేందంటే వాయిస్ అనేది పర్ఫెక్ట్‌గా రికార్డ్ చేస్తుంది డీజిటెక్‌లో. ఓకేనా? సో, ఇది ఓవరాల్‌గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను. బట్ రెండిటితో కంపేర్ చేసుకుంటే నా సజెషన్ వచ్చేసి ఏంది అంటే ప్రైస్‌లో ఎటువంటి చేంజ్ అయితే లేదు. బట్ మీరు హాలీలైన్‌ని ప్రిఫర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే ఏదైతే మొబైల్ కనెక్టివిటీ మాత్రమే ఉందో అది మీరు ఓన్లీ మొబైల్‌కే యూజ్ చేస్తా అని చెప్పేసి అనుకుంటే తీసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఏందంటే మీరు లాంగ్ డిస్టెన్స్‌లో ఉండి మేము రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫేస్ టు ఫేస్ ఉండే నేను మాట్లాడతా అని చెప్పేసి అనుకున్నప్పుడు కూడా మీరు హాలీలైన్‌ని ప్రిఫర్ చేయొచ్చు. ఓకేనా? లేదు మాకు ఫ్యూచర్‌లో గ్రో అయితా అని చెప్పేసి అనుకోని మీరు డీజీటెక్‌కి తీసుకోవాలని చెప్పేసి అనుకుంటే డీజీటెక్ తీసుకోండి. సో, 2 బడ్జెట్‌లో ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. బట్ నా కంపారిజన్ గురించి మాట్లాడితే ఏందంటే హాలీలైన్‌తో చూసుకుంటే డీజీటెక్ బెటర్ అనేది నా ఉద్దేశ్యం. ఓకేనా? సో, చూసుకోండి. మీకు నచ్చినదే ప్రిఫర్ చేసుకోవచ్చు. సో, రెండిటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి వెళ్లి చెక్‌ఔట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుందంటే ఈరోజు వితౌట్ ప్రొడక్ట్స్ మీకు రివ్యూ చెప్పాను. అండ్ వచ్చే అప్‌కమింగ్ వీడియోస్‌లో వచ్చేసి ఏందంటే అలాంటి ప్రొడక్ట్స్‌ని తెప్పించి లైవ్ ప్రూఫ్‌లో క్లారిటీగా చూపించి వాయిస్ రికార్డ్ చేసి ప్రతిది కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో, దానికి మీ సపోర్ట్ డెఫినిట్‌గా అయితే ఉండాలి. సో, ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోతో లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి.